రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరగడం, దాని మీద వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. అయితే ఇంతవరకు రాష్ట్రంలో వ్యవసాయం అనేటువంటిది ఉంది, రైతులు ఉన్నారని చెప్పి ఒక సమీక్షలో కానీ, ఒక కేబినెట్ మీటింగ్ కానీ, ఒక సమావేశం కానీ ఏమీ నిర్వహించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఈరోజు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారి ప్రసంగం వింటే వ్యవసాయం అంతా బాగుంది, రైతులకి ఎటువంటి కష్టాలు లేవు, రైతులందరూ సంతోషంగా ఉన్నారు, కాబట్టి ఈ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలా మేలు చేస్తుంది, రైతులే తప్పు చేస్తున్నారు, యూరియాని ఎక్కువ వాడుతున్నారు, యూరియాని ఎక్కువ వాడినందువల్ల క్యాన్సర్ వస్తుంది, దానివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా 62% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, ప్రాధాన్యత కలిగినటువంటిది అని చెబుతూనే ఒక ప్రక్క మరో ప్రక్క వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు, రైతుల సమస్యల్లో లేరు అన్నట్టుగా ముక్తాయింపునివ్వడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం. ఈరోజు ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ఒకసారి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది రైతులు యూరియా తగ్గించేయాలి, ఎందుకంటే యూరియా కొరత వచ్చింది, ఆ యూరియా సమస్య ఉంది, రైతులు ఈరోజు యూరియా కొరతల గురించి మాట్లాడుతున్నారు, కాబట్టి యూరియా కొరత ప్రభుత్వం తప్పు కాదు, మీరు తగ్గించుకుంటే నాణ్యమైనటువంటి పంటలు వస్తాయి, మార్కెటింగ్ పెరుగుతుంది మీకు, కాబట్టి యూరియాని ప్రభుత్వ వైఫల్యం యూరియా ఇవ్వలేకపోవడం అనేటువంటిది ఒప్పుకోలేకపోతున్నాడు, ఆయన మనసు ఒప్పుకోవడంలే. ఆయన ఎంతసేపటికి ఏం చెప్తున్నాడంటే యూరియా వాడకం తగ్గించుకోండి, యూరియా వాడకం తగ్గించుకోకపోతే క్యాన్సర్ వస్తుంది, పంజాబ్లో రోజు 3 రైళ్లు క్యాన్సర్ రైళ్లు పోతున్నాయి ఢిల్లీకి, అది మాట్లాడి అసలు విషయాన్ని మరుగున పడేటువంటి విధంగా ఈరోజు ఆయన ప్రవర్తించాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఏమాత్రం, ఎందుకంటే అనేక సందర్భాలు చెప్పాము, అసహ్యాన్ని జయించినటువంటి వాడు చంద్రబాబు అని. చంద్రబాబు నాని మాట్లాడితే అసహ్యం అనుకుంటారేమో, ఏదన్నా నన్ను చూసి నవ్వుకుంటారేమో అనేటువంటిది ఏమి లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడగలడు. ఆ పెద్ద మనిషి ఈరోజు మాట్లాడాడు డ్రిప్ ఇరిగేషన్ గురించి. అసలు డ్రిప్ ఇరిగేషను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే వెళ్ళి ఆయన్ని చెప్పి ఆయన 1 మ్యాన్ కమిషన్ వేస్తే ఈయన ఇజ్రాయెల్కి వెళ్ళి పాపం శాస్త్రీయంగా పరిశోధనలు చేసి ఆ రిపోర్టు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆ రిపోర్టుని బైబిల్గా భావించి ఆనాటి వాజ్పేయి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దీనిని మొట్టమొదటగా ఆయన దాన్ని అందుబాటులోకి తెచ్చాడు, డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పుకున్నాడు. చూస్తే ఈరోజు నేను చెప్పడం కాదు, ఏ రైతైనా సరే, చదువుకున్నటువంటి వ్యక్తి అయినా సరే, మీడియా మిత్రులైనా సరే, ఎక్కడైనా సరే డ్రిప్ ఇరిగేషన్ ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే మన దేశంలో 1980లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో అసలు రైతులే ఇతర దేశాల్లో చూసి వాళ్లే ప్రారంభించారు. 1987లో ఎన్సిపిఏ ప్రారంభించింది, అంటే ఒక వ్యవస్థ ప్రారంభించింది, ఒక సంస్థ ప్రారంభించింది. 1991లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని టేకప్ చేయడం, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దాన్ని విస్తరించడం జరిగింది. ఆంధ్రాలో కూడా ఆ విస్తరణ అనేటువంటిది 1991లోనే ప్రారంభమైంది. నువ్వు ముఖ్యమంత్రి అయిందే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి 95లో అయితే, నువ్వు రాక 20 సంవత్సరాల ముందే డ్రిప్ ఇరిగేషన్ పరిచయం అయితే ఈ దేశంలో, నువ్వు రాకముందే ఆంధ్ర రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది ఉంటే, ఆ డ్రిప్ ఇరిగేషన్ నేనే తీసుకొచ్చా, నేనే ఆద్యుణ్ణి, భారతదేశంలోనే పెట్టడానికి నేను ఆద్యుణ్ణి అని ఈరోజు ఆయన ప్రగల్భాలు పలుపుకోవడానికి అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకోవడం అనేటువంటిది, ఇది చూడడానికి చంద్రబాబును చూసి అసహ్యంగా, హాస్యాస్పదంగా అనిపించేటువంటి పరిస్థితి. ఒక మాట చెప్పాడు, ఆయన ఇచ్చినటువంటి క్వాలిటీ భోజనం, ఈరోజు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతుందో వాటిలో క్వాలిటీ ఉండేది తీసుకొని ఇస్తున్నాడు, కాబట్టి పాపం మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా ఉంది, ఆ పక్కన ఉండేమో చెప్తున్నాం తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉండారు అని చెప్పి చూస్తే మధ్యాహ్న భోజనం తినడం లేదు, పారేస్తున్నాము, బాగలేదు అని చెప్పి తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, బిడ్డలు ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్నారు, తిన్న దగ్గర అస్వస్థత గురవుతున్నారు. ఎన్ని గురుకుల విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే పాపం తరచుగా మనం పత్రికల్లో చూస్తున్నాం. కాబట్టి నువ్వు దాని గురించి కూడా ఈరోజు నేను మధ్యాహ్న భోజనంలో కూడా మెరుగైనటువంటిది వాడాను, దానివల్ల ఇబ్బంది లేకుండా పోయింది అని చెప్పి మరి ఇంకో మాట చెప్పాడు. రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరల గురించి మాట్లాడాడు.
మాట్లాడి మిరప పంటకి రికార్డు లేదు, ఒక పక్క మిరప పంటకు సంబంధించి ప్రతి పంటకి నేను ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నానని చెప్పి మీ వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో మాట్లాడతాడు. మిరప రైతులకు సహాయం చేయాలనుకున్నాను, కానీ నా దగ్గర మిరపకు సంబంధించినటువంటిది ఆ రికార్డు లేనందువల్ల వాళ్ళకి నేను సహాయం చేయలేకపోయాను. కొనుగోలు అందరికీ ప్రతి రైతుకు మద్దతు ఇచ్చా, పొగాకు రైతుకు మద్దతు ఇచ్చా, ఉల్లి రైతుకు మద్దతు ఇచ్చా, టమాటో రైతుకు మద్దతు ఇచ్చా, మామిడి రైతుకు మద్దతు ఇచ్చా, ప్రతి ఒక్కరికి నేను మద్దతు ఇచ్చాను అని చెప్పి ఆర్భాటంగా ఈరోజు ప్రకటించుకున్నాడు. మేము నీకు చెప్పేది ఒకటే విషయం, నీ హయాంలో ఎంత గిట్టుబాటు ధరలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ధరలు ఉన్నాయి. ఈరోజు వదిలి ఊరికి సంబంధించి చెప్పాడు యూరియా ఎక్కువ వాడుతున్నారట, యూరియా ఎక్కువ వాడినందువల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పావు. నువ్వు తినేటువంటి సజ్జలు పెసల గురించి చెప్పు, పోనీ వాటి రేట్ల గురించి మాట్లాడు. వరి గురించి మాట్లాడావు, యూరియాకి సంబంధించి క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆహారపు అలవాట్లు మారిపోయినాయి, ఆహారపు అలవాట్లు మారిన తర్వాత బియ్యం తినేవాళ్ళు తగ్గిపోయినారు, అన్నం తినేవాళ్ళు తగ్గిపోయినారు, దానివల్ల ఆ రేటుకి సంబంధించినటువంటి దాంట్లో రేట్లు పడిపోయాయి అన్నావు. నువ్వు తినేటువంటి నువ్వే చెప్తావు కదా, నేను సజ్జలు పెసలు చిరుధాన్యాలు తినేటువంటి వాడిని, మిల్లెట్స్ తినేటువంటి వాడిని అని చెప్పి నువ్వు వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ఉన్నాయి. ఒక చూస్తే పంటలకు సంబంధించి చూస్తే ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1800 నుంచి 2000 రూపాయలు ఉంటే నీ హయాంలో 1150 నుంచి 1400 రూపాయలకు పడిపోయాయి. కందులు క్వింటా 10,200 నుంచి 11,800 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నీ హయాంలో 5,500 నుంచి 6,200 రూపాయలకి దిగజారాయి. మినుములు క్వింటా 9,200 నుంచి 9,850 రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉంటే మీ హయాంలో 6,000 రూపాయలకి తగ్గిపోయాయి. పెసలు క్వింటా 9,100 నుంచి 9,700 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే మీ హయాంలో 5,000 నుంచి 5,200 రూపాయలకి తగ్గాయి. సజ్జల క్వింటా 2,860 నుంచి 3,650 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే మీ హయాంలో 1,800 నుంచి 2,000 రూపాయలకు పడిపోయాయి. మిర్చి 21,000 నుంచి 27,000 రూపాయలు ఉంటే క్వింటా రేటు మీరు 8,000 నుంచి 11,000 రూపాయలకి దానిని దిగజార్చారు. ఎక్కడ వాళ్ళని ఆదుకున్నటువంటి సందర్భం లేదు. పొగాకు సంబంధించి 15,000 నుండి 18,000 రూపాయలు ఉంటే క్వింటా 100, 200, 300 అమ్ముతారా? ఆ అమ్మినప్పుడు మీరు ఏమని మాట ఇచ్చారు పొగాకు రైతులకి? నేను వెళ్ళి మొత్తం కొనేస్తానని చెప్పి ఇది నాణ్యత బాగలేదన్నారు, ఇంతే కొంటామన్నారు, రకరకాలైనటువంటి మనీ. ఈరోజు ఆ పెద్ద మనిషి చెప్తాడు పొగాకు రైతులను మొత్తం ఆదుకున్నాం, ఎక్కడా ఇబ్బంది లేదో సమస్య లేదని చెప్పి మాట్లాడాడు. ఉల్లికి సంబంధించి కంటికి కడువుడు ఏడుస్తున్నాడు రైతు, ఉల్లి రైతు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉల్లి క్వింటాకి 4,000 నుంచి 12,000 రూపాయలు అమ్మాయి. ఈరోజు ఎంత అమ్ముతున్నాయి? 300 రూపాయలు. ఉల్లి అమ్మేది ఈరోజు రాష్ట్రంలో 300 రూపాయలు అమ్ముతుంటే ఏమీ పట్టించుకోకుండా ఉల్లి రైతులను ఆదుకున్నానని చెప్పి సింపుల్ స్టేట్మెంట్స్. ఏమి దాని గురించి చంద్రబాబు అయ్యో రైతు అనుభవిస్తున్నాడే, బాధలు పడుతున్నాడు అనేటువంటిది కాకుండా, టమాటాకు సంబంధించి 20 నుంచి 25 రూపాయలు ఉంటే కిలో మా హయాంలో 1.5 రూపాయల నుంచి 2 రూపాయలకు పడిపోయాయి. కోకో 980 నుంచి 1,050 రూపాయలు ఉన్నటువంటి కోకో కిలో 240 నుంచి 500 రూపాయలకి తగ్గిపోయాయి. చీని బత్తాయి టన్ను 30,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు కూడా పలికే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో 7,000, 9,000, మంచి రేట్ అంటే 12,000 నుంచి 14,000 రూపాయలు. మామిడికి సంబంధించి లెక్కేస్తే క్వింటా 2,200 నుంచి 2,900 ఉంటే మీరు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడగలమన్నట్టు 200 రూపాయలకి పడిపోయే రేట్లు. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చింది. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం చూపిస్తున్నాను. ఒక దమ్మున్నటువంటి వ్యక్తి, దమ్మున్నటువంటి నాయకుడు, రైతుల గురించి ఆలోచన చేసేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఇది పరిస్థితి. ధైర్యంగా ఇదిగో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇది నా రేటు అని చెప్పి రేట్లు ప్రకటించి రైతులకి ఈ ధరకి నేను కొనుగోలు చేస్తానని చెప్పి ధైర్యంగా ప్రకటించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అచ్చెన్నాయుడు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి విమర్శించేవాళ్ళు సిగ్గు తెచ్చుకొని చూసుకోవాల్సినటువంటిది. ఈ పోస్టర్ చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ధైర్యంగా ఒక నాయకుడు రైతుల పక్కన నిలబడాలి అంటే ఏ విధంగా ఉండాలి అంటే ఇదిగో ఈ విధంగా ఒక ప్రకటన ఇచ్చి ఇదిగో నేను ఈ రేటుకి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశా, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పిస్తానని ధైర్యంగా చెప్పినటువంటిది.